జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు కంప్లీట్ అయింది. కొన్ని సీట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక నియోజకవర్గంలో ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఈ నెల 30న ఆయన పిఠాపురానికి వెళ్లనున్నారు. వారాహి వాహనంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేపట్టనున్నారు. జనసేన అధినేతగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. కూటమి బహిరంగ సభలు, రోడ్ షోల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఎక్కువగా కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పవన్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధికంగా ఉండే జిల్లాలు కావడమే దీనికి ప్రధాన కారణంగా పార్టీ నేతలు చెబుతున్నారు. పిఠాపురంలో ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి ముందే పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంపై వరాలను కురిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తాననే విషయాన్ని వివరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే వాటిని నెరవేర్చేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో 6 హామీలను పిఠాపురం ఓటర్లకు వరంగా ఇవ్వబోతున్నారు. యువత సహా అర్హులైన వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురాన్ని డెవలప్ చేస్తానని, పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి పరచడం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇక్కడి మత్స్యకారులకు ప్రత్యేకంగా జెట్టీల నిర్మాణాన్ని చేపడతామని, కోస్టల్ కారిడార్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఇవే హామీలు, ఇదే నినాదంతో పిఠాపురం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.